ఎంతో శ్రద్ధ ఏకాగ్రత ఉంటే తప్ప నాట్యం నేర్చుకోలేం. అది కూడా గురువు దగ్గర నేర్చుకున్నా సరే కొంతమందికి అబ్బదు. కానీ కళ్ళతో చూసి నాట్యం నేర్చుకున్నారు ఆమె. తండ్రి నాట్య గురువు కావడంతో ఆయన వారసత్వాన్ని ఒలికిపుచ్చుకొని తనకంటూ నాట్య రంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి కుమార్తె చావలి బాల త్రిపుర సుందరి గారు ప్రస్తుతం మన సమక్షంలో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. కూచిపూడి నాట్యం అనగానే టక్కున అందరికీ గుర్తొచ్చేది వెంపటి చినసత్యం గారు. వారి వారసురాలిగా మీ యొక్క ఫీలింగ్ ఏంటండి? శ్రీ గురుభ్యో నమః. నేను వారసురాలు అంటే వారసత్వం అనే మాటకే అది చాలా పెద్ద మాట నా లెక్క ప్రకారం. వారసురాల్ని ఆయన కూతురుగా రక్త సంబంధం ఉన్నంత వరకు ఆయన కూతురునే, అందులో వారసత్వం ఉన్నది కాబట్టి వారసురాలని చెప్పొచ్చు. కాకపోతే ఆయన కూచిపూడి కళ యొక్క వారసత్వం గురించి నేను ఆయన వారసురాలిగా చెప్పాలి అంటే మటుకు ఆయన కళ కోసం, ఈ కూచిపూడి నాట్య కళ కోసం చాలా సేవ చేసే ప్రయత్నంలో ఆయన ఈ ఒక స్థాయికి తీసుకొచ్చారు ఈ కూచిపూడి నాట్యాన్ని. ఆ స్థాయి ఆయన చేసిన ఈ ప్రయత్నంలో నేను చూసినంత అనుభవంలో నేను కూడా ఇంచుమించుగా దరిదాపుల్లో కన్నా నేను రాగలుగుతానేమో ఆ స్థాయికి అని, నా కష్టాన్ని నేను దానికోసమని నేను చేస్తున్న ప్రయత్నం కూడా అది చేస్తున్నానని కళాభిమానులు కానీ నా దగ్గర నేర్చుకుంటున్నటువంటి వారు కానివ్వండి ఎవరైనా సరే అది గుర్తించిన నాడు అప్పుడు దానికి కూడా నాకు వారసత్వం ఉన్నది అని అంటే అవ్వచ్చు. కానీ అది కూడా కాలం నిర్ణయించాలి. ఇన్నేళ్లుగా ఆయన చేసిన ఆ సేవని నేను కూడా కొనసాగిస్తూ నేను కూడా సేవ చేయాలి అన్న ఒక దృక్పథంతో చేసుకుంటూ వెళ్తున్నాను. ఆ ప్రయత్నం ఎప్పటికీ చేస్తున్నాను. అలా చేస్తూ వెళ్తే ఎప్పటికైనా వారసత్వం అని అనిపించుకుంటానేమో తెలియదు, కాలం నిర్ణయించాలి. నాన్నగారి దగ్గర మీరు నాట్యం నేర్చుకోలేదు అని విన్నాము. మరి ఎలా నేర్చుకున్నారు మీరు? అసలుగా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నాము. గురువు లేకుండా ఏ శిష్యులు ఉండరు కదా. అట్లాగా గురువు లేకపోతే ఎవరు విద్య నేర్చుకోలేరు. కాకపోతే పరోక్షంగా నేను ఆయన శిష్యురాలనే, ఏకలవ్యలాగా నేను కూడా ఆయన దగ్గర వెనక నుంచి ఆయన చాటుగా ఆయనకి తెలియకుండా వెనక నుంచి నేర్చుకున్నాను. అది కూడా చిన్నప్పటి నుంచి ఆయన క్లాసెస్ తీస్తున్నప్పుడు మాకు తెల్లవారినప్పటి నుంచి రాత్రి దాకా ఎప్పుడు అవే జరుగుతూ ఉంటాయి కాబట్టి మాకు అవే నిత్యం అదే డాన్సే లైఫ్ అని అనుకునేవాళ్ళం. మాకు అదే ఊహ తెలిసేసరికి, అంటే పసితనంలో ఆయన ఒళ్ళో కూర్చుని ఆయన డాన్స్ నేర్పుతూ కూడా మమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెప్పేవారని అన్నారు. ఆ తర్వాత క్రమేపీ పిల్లలందరితోటి ఆయన శిష్యులందరికీ నేర్పిస్తుంటే మేము అన్ని బ్యాచెస్లో వెళ్ళి చేయడం అందరితో పాటు అట్లా ఎప్పుడు మొదలు పెట్టాము అంటే చెప్పలేము. కానీ ఇప్పటి వరకు కనీసం పెళ్ళి అయ్యి వచ్చేసే వరకు కూడా చేస్తూ ఉన్నాం. అలాగే అది చిన్నప్పటి నుంచి అలా చూడటం వల్ల అందరి శిష్యులతో కలిసి చేయడం అలా అలవాటైపోయి ఎప్పుడు మొదలు పెట్టామో చెప్పలేము. 25 ఏళ్ళగా పెళ్ళైనప్పటి నుంచి పెళ్ళయి ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు అయింది. కనీసం నా 25 ఏళ్ళ వరకు అదే సాగింది. అందువల్ల ఎప్పుడు మొదలు పెట్టామో తెలీదు, అలా అందరితో పాటు చేయడం వల్ల అట్లా వచ్చేసింది అంతే. అందుకని క్రమశిక్షణగా ఆయనతోటి ఒక పద్ధతిగా నేర్చుకున్నది లేదు. కానీ ఆయన పిల్లలకి నేర్పించేటప్పుడు ఎలా చెప్తున్నారు ఏంటి అని వెనక నుంచి చూడడం, అట్లా అది వెళ్ళి మేము సాధన చేసుకోవటం ఇంట్లో అట్లా తెలుసుకున్నాం అనమాట. ఆ విధంగా మాకు ఈ నాట్యం అబ్బింది. మాకు చిన్నప్పటి నుంచి నాన్నగారు నాట్యాన్ని చూస్తూ పెరుగుతున్నా అన్నారు. మరి మీకు ఏ వయసులో అనిపించింది నేను కూచిపూడి ఖచ్చితంగా మొత్తం నేర్చుకొని తీరాలి అని? చిన్నప్పుడు అంటే అందరితో పాటు చేస్తుంటే వాళ్ళు అంటే కొంచెం ఒక సీనియర్గా ఒక స్థాయికి పరిపక్వత చెందిన తర్వాత వీళ్ళు ఒక అరంగేట్రం చేస్తారు. అలా కొంతమంది సీనియర్స్ అయిన తర్వాత నాన్నగారు వాళ్ళ చేత అరంగేట్రం చేయిస్తారు. వాళ్ళందరికీ అప్పటి నుంచి సోలో పర్ఫార్మెన్సెస్ కూడా చేయిస్తుండేవారు. వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నా వాళ్ళు మా ఇంట్లోనే మేకప్ చేసుకోవటం, మేకప్ మ్యాన్ రావటం, అంతా ఇలా కూర్చుని మధ్యాహ్నం నుంచి ఆ ఏర్పాట్లు జరగటం అవన్నీ జరుగుతుంటే మేము కూడా వాళ్ళతో పాటు కూర్చునేవాళ్ళం. స్కూల్కి వెళ్ళేసి వచ్చేసి బ్యాగ్స్ అలా పడేసి యూనిఫామ్ కూడా మార్చేవాళ్ళం కాదు. షూస్ అన్నీ ఇప్పేసి అలా పడేసి వచ్చి ఇట్లా కూర్చుని వాళ్ళు మేకప్ చేసుకుంటుంటే మా నాన్నగారు వచ్చి అంతా అడ్జస్ట్ చేసేవారు, ఎలా ఉండాలి ఇలా ఉండాలి.
అవే చూస్తూ మేకప్ చేసుకుంటే ఎంత అందంగా ఉంటారా, స్టేజ్ మీద ఇవన్నీ వేసుకోవచ్చా, ఈ నగలు పెట్టుకోవచ్చా, ఇలా డాన్స్ చేయొచ్చా, ఇవన్నీ పెట్టుకుంటేనే డాన్స్ చేయాలంటే ఇవన్నీ పెట్టుకోవాలి. సో డాన్స్ నేర్చుకోవాలి, ఇవన్నీ వేసుకుని డాన్స్ చేయాలి అని ఒక ఆశతో ఎప్పుడూ చిన్నప్పటి నుంచి అలా చేయాలని ఒక ఆశ ఉండేది. సో నేను పర్ఫామ్ చేయాలి, నేను డాన్సర్ అవ్వాలని అలా డెవలప్ అయింది మాకు. నార్మల్ డ్యాన్స్ నేర్చుకోవడం అంటే అది వేరు, కానీ నృత్య భంగిమలు అంటేనే చాలా కష్టం ఇవ్వడం. అది మీకు ఎలా సాధ్యపడిందండి? అదే చెప్తున్నాను. అదే నాన్నగారు లేచి నేర్పించేవారు పిల్లలకి, స్టూడెంట్స్కి కూర్చుని చెప్తారు మొదట. అంటే మొదటిసారిగా చెప్పేటప్పుడు లేచి నుంచుని నేర్పిస్తారు. ఆ తర్వాత 2-3 సార్లు చెప్పిన తర్వాత ఆయన కూర్చుని నేర్పిస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. తప్పు చేసినప్పుడల్లా కోప్పట్టడం, మళ్ళీ కొంచెం అలవాటైన తర్వాత అలా చేయిస్తున్నప్పుడు ఆయన లేచి చేయించడం, మళ్ళీ కూర్చుని చెప్పడం రిపీటెడ్గా ఉండేది. సో దానివల్ల మేము వెనక నుంచి కూర్చొని చూడటం, ఆయన వాళ్ళు తప్పు చేస్తున్నారంటే నాన్నగారు వాళ్ళని కోప్పట్టడం, అలాంటివన్నీ జరిగితే మేము లేచి పరిగెత్తుకెళ్ళి గదిలోకి వెళ్ళిపోయి మా ఇంట్లో వేరే గదిలో ఉండే అద్దంలో చూసుకుని ఇలా చేయాలి, వాళ్ళు సరిగా చేయట్లేదు, ఇలా చేయాలి, ముద్ర ఇలా పెట్టాలన్నమాట, ఇలా చేయాలి అని తెలుసుకున్నాం అనమాట. అట్లా ముద్రలు పెట్టడం కానీ, ఫుట్ వర్క్ కానీ ఏదైనా అలా చేయాలి అని కరెక్షన్స్ చేసేవారు నాన్న. అది చూసి మేము కూడా అలా డెవలప్ చేసుకున్నాను. అందుకని డాన్సర్ అవ్వాలి అని అనుకున్నదాన్ని టీచర్ అవ్వగలిగాను, ఎందుకంటే ఆయన నేర్పటమే చూశాను. సో నేను చూసి అంతా అబ్జర్వేషన్లో తెలుసుకున్నది కాబట్టి మేము కూడా మా నాన్నగారి బాణిలోనే టీచింగ్లోకి రావడం జరిగింది. శాస్త్రీయ నాట్యంలో హావభావాలు, హస్త విన్యాసాలు ఇవే కదండి ముఖ్యం. మరి వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదన్నా ఒక పద్ధతిగా నేర్చుకోవాలి, దానికి ఒక టైం ఉంటుంది, కొంతకాలం దానికి శిక్షణ అనేది ఉంటుంది, ఇంతకాలం అని. ఏదైనా ఒక కోర్స్ లాగా చేయవలసి వస్తుంది. అవన్నీ నేర్చుకోవాలి, పద్ధతిగా వెళ్తేనే స్టెప్ బై స్టెప్ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రాక్టికల్ థియరీ అని అన్నీ వస్తాయి. మనం ఏమి అభినయిస్తున్నామో అది చదువు పూర్వకంగా పుస్తకంలో, గ్రంథంలో ఉంటుంది నాట్యశాస్త్రం అనే దాంట్లో. దానివల్ల తెలుసుకోగలగాలి. ఇది చేయటం వల్ల ఆ తర్వాత అవి చదవటం వల్ల అన్వయించుకోవాలి, రెండూ కలిపి మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకుంటే మనం చేస్తున్న భంగిమకి ఇది పేరు అని తెలుసుకోగలుగుతాం. దానికోసం కాస్త నాట్యశాస్త్రం లాంటివి కానీ అవన్నీ కూడా చదవటం చేయాలి. సో శ్లోకాలు ఉంటాయి అందులో, ఎలా అభినయించాలి, ఆ పద్ధతులన్నీ పూర్వమే రాసి పెట్టారు నాట్యశాస్త్రంలో. అవన్నీ చూసి దాని ప్రకారంగా గురువులు చెప్తారు, అది ఫాలో అయితే కనుక తప్పకుండా అవన్నీ మనకి వస్తాయి. రాను రాను శాస్త్రీయ నృత్యం అనేది అంతరించిపోతూ వస్తుందండి, మరి దానికి ఏమంటారు మీరు? అంతరించిపోతుందని చెప్పను, కానీ అది ప్రతి జనరేషన్లోనూ అవన్నీ రెండు విధాలుగాను ఉంటారు. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉంటారు, అంత శ్రద్ధ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఏ జనరేషన్లో అయినా ఉన్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఏమైందంటే ఇప్పుడు జనరేషన్ తీసుకుంటే, అప్పుడంటే గురుకులంగా ఉండేది, అక్కడే ఉండి గురువుల దగ్గర ఉండి నేర్చుకునేవాళ్ళు, గంటల కొద్దీ ఉండేవాళ్ళు. గురువు చెప్పే విద్య గంట సేపు అయినా మిగతా అంతా కూడా గురువుగారితో కూర్చుని వాళ్ళు ఎలా చెప్తున్నారు, నాట్యంగా అదర్ దెన్ దిస్, నాట్యం కాకుండా గురువు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఆయన ఆలోచన విధానం ఏంటి, అది ఒకటి కొత్తది చేయాలి అంటే దాని గురించి ఆయన ఏం ఆలోచిస్తారు, ఇలాంటివన్నీ గురువు ఏం చేస్తున్నారని పక్కనే ఉండి అబ్జర్వ్ చేయాలి. అలా చేసేవారు పూర్వం. అందువల్ల ఏంటంటే శిష్యులకి గురువు గారి గురించి బాగా తెలుస్తుంది. వాళ్ళ మనస్తత్వం కానీ, వాళ్ళు ఎలా నేర్పిస్తున్నారు, ఈ విధానం అంతా పుణికిపుచ్చుకుంటారు స్టూడెంట్స్ అయితే. ఇప్పుడు జనరేషన్కి అయితే ఇప్పుడంతా క్యాప్సూల్గా కావాలి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు టూ మెనీ యాక్టివిటీస్ పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్కి అన్నిట్లోనూ కాళ్ళు చేతులు పెట్టేసేయాలి, అన్నిట్లోనూ నేర్చుకోవాలి. ఒక గంటే కావాలి క్లాసు, ఆ తర్వాత ముందరో తర్వాతో వేరే వాటికి వెళ్ళిపోవాలి. వేరే డాన్స్ అంటారు, మ్యూజిక్ అంటే ఇప్పుడు నా దగ్గర డాన్స్కి వచ్చిన ఇంకో రోజు కరాటే అంటారు, ఇంకో రోజు మ్యూజిక్ క్లాస్ అంటారు. అది కాక స్కూల్ కాలేజెస్లో వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ అయిపోయింది పిల్లలకి. చదువు, అసైన్మెంట్స్ అని, ఎగ్జామ్స్ అని, ఆఫెన్ ఎగ్జామ్స్ పెడతారు. వాళ్ళు అది రోజంతా అక్కడే ఉండి చదువుకుంటారు. ఇక్కడికి వచ్చే టైంకి ఇప్పుడున్న పరిస్థితులకి ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంది, టైం అంతా అందులోనే వెళ్ళిపోతుంది. అందువల్ల ఎక్కువ రాలేకపోవటం, అందువల్ల క్లాసులకి తగ్గిపోవటం, పరీక్షలు ఉంటే రాలేకపోవటం, ప్రెషర్ ఎక్కువైపోయి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటాను నేను. ఎందుకంటే కళలు నేర్పేటప్పుడు సున్నితంగా నేర్పాలి. కటువుగా చెప్తే ఇప్పుడు బెల్ కొట్టినట్టుగా 45 minutes మనకి స్కూల్లో ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది.
అలా చెప్పాలంటే 45 ఈ బెల్ కొట్టేసారి అయిపోయింది, చెప్తున్న పాఠాన్ని సగంలో ఆపేసి అలా చేయలేం. ఈ కళల్లో అలా కుదరదు. మనం ఎంతో ఏది మొదలెట్టామో అది కొంచెం నేర్పించి దాన్ని అవగాహన తెప్పించి అప్పుడు పంపించాలి. ఇది కూర్చుని అబ్జర్వ్ చేస్తే కానీ ఆ స్టూడెంట్స్కి అర్థం కాదు. సో టైం పడుతుంది. ఇది హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్లోనో చెప్పేట్టు ఉండదు. టైం అవుతుందంటే 3 గంటలు అవుతుందంటే అవుతుంది. టైం పెట్టాలి పిల్లలు. అలా దీక్ష, ఆ శ్రద్ధ, ఆ కమిట్మెంట్ ఇలాంటివన్నీ ఉన్న ఎవరైనా సరే ఎంతమంది నేర్చుకున్నా ఒక్కళ్ళు ఉన్నా అలాంటి వాళ్ళకి అవి వచ్చేస్తాయి. దానివల్ల ఆ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది. కొత్తది నేర్చుకుంటారు, దానివల్ల ఒక శ్రద్ధ వస్తుంది. దాన్ని నేర్చుకున్న దాన్ని ప్రదర్శించుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్కి అన్నీ కుదరటం లేదు. పాపం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా రాలేని పరిస్థితులు కొంతమందికి, అందువల్ల నేర్చుకోలేకపోవటం. ఇంకొకటి ఏంటంటే చదువు మీద ప్రధానం చూపిస్తారు. ప్రాధాన్యత ఎక్కువ చదువు మీద పెడతారు. చదువు ఉండాలి, కానీ కళలు నేర్చుకోవటం వల్ల మనోవికాసం వస్తుందని నా గట్టి నమ్మకం. ఒక అర్థం చేసుకోగలుగుతాం, ఏకాగ్రత వస్తుంది. చదువు మీద పెట్టడానికి ఈ కళలు నేర్చుకుంటే చదువులో కూడా పెట్టగలుగుతాం. మా స్టూడెంట్స్కి చెప్పాలంటే పరీక్షలు ఉన్నా వస్తారు, ఎగ్జామ్ ఉంటే చెప్తారు. ఆ రోజు కొంచెం అరగంట ముందరన్నా పంపించేస్తాం. మరీ టఫ్ ఎగ్జామ్ ఉంటే బ్రేక్ తీసుకుంటారు, చాలా రేర్గా. జనరల్గా వచ్చేస్తారు. వాళ్ళకేంటంటే తొందరగా చెప్పేసి పంపించేయాలి. అప్పుడేం వాళ్ళు ఇక చేసుకుని వెళ్ళి ప్రశాంతంగా చదువుతారు. అట్లా ఆ శ్రద్ధ అనేది ఉంటే వస్తుంది. ఇప్పుడు కొంతమందికి అలా లేదు. కొంతమందికి టైం అయిపోతుంది, మనం ఇది చదువుకోవాలి, ఇవాళ క్లాస్ లేకపోతే వేరే యాక్టివిటీస్ మీద పెట్టేసుకుంటా. అందువల్ల ఈ కళల్లోకి రాలేకపోవటం కొంచెం జాప్యం అవుతుందన్నమాట. అంతకంటే ఏం లేదు. కానీ ఈ రోజుల్లో మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని చెప్పడానికి ఈ కళల పట్ల చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. చాలా స్కూల్స్లో అంతా కూడా కరికులంలో భాగంగా మిగతా సబ్జెక్ట్స్ తోటి డాన్స్ను కూడా పెట్టి అదొక కోర్స్ లాగా పెట్టి చేయించడం అనేది జరుగుతుంది. యూనివర్సిటీస్లో అంతా కూడా ఈ కోర్సులకి సెపరేట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దానికోసం చాలామంది ఇలా స్కూల్స్కి వచ్చి మమ్మల్ని అడుగుతారు, మేము ఇలా కోర్స్ చేయాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని పూర్తిగా అంతరించిపోలేదు నేను చెప్పేది. ఇటు ఉన్నారు, అటు ఉన్నారు. మనం తీసుకురావటం ఒక ఉపాధ్యాయురాలుగా నా యొక్క బాధ్యత. నాలాంటి వాళ్ళు టీచర్స్కి అదొక బాధ్యత. అలా అయితే తప్పకుండా అన్నీ వస్తాయి. మీరు అన్నట్లు ఒకప్పుడు కాలంలో జెండర్ అంటే ఆడ మగ అని తేడా లేకుండా అందరూ ఇంట్రెస్ట్గా నేర్చుకునేవారు శాస్త్రీయ నృత్యాన్ని. కానీ ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తే వాళ్ళు ఇది కేవలం నృత్యం అనేది, నాట్యం అనేది ఓన్లీ అమ్మాయిలే నేర్చుకుంటారు, మేమెందుకు నేర్చుకోవాలి అన్న పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు. మరి అలాంటి వారికి మీరేం సమాధానం ఇస్తారు? అంటే యాక్చువల్గా మిగతా శైలుల గురించి నేను అంత చెప్పలేను, కానీ కూచిపూడి గురించి వస్తే మటుకు ఇది బేసిక్గా మగవారు చేసే సాంప్రదాయమైన నృత్యం కూచిపూడి నాట్యం అనేది మేల్ ఓరియంటెడ్ డాన్స్ ఫామ్. కానీ ఇది అనాదిగా అలాగే వచ్చింది. క్రమేపీ అది ఆడవారికి కూడా అది వెళ్ళింది. దానికి మా నాన్నగారు అయినటువంటి వెంపటి చిన్న సత్యం గారి గురువులు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, ఆయన ఏం చేశారంటే ఈ చెన్నైలో మా నాన్నగారు వాళ్ళంతా చెన్నైలో ఉన్నప్పుడు ఈ కళల్ని భరతనాట్యంని బాగా చూసి, అప్పట్లో మంచి ప్రసిద్ధి కలది కదా అందులో తమిళనాడు అంటే భరతనాట్యం. అటువంటప్పుడు అక్కడ చూసి ఆ కళల్ని ఎంతో ఆరాధిస్తున్నారు. మగవారు కూడా చాలామంది చేసేవారు. అలా అంతా ఉండేది. అందరూ చేస్తున్నారు. కూచిపూడికి ఎందుకు ఇంత గుర్తింపు రావట్లేదు, ఎందువల్ల ఏంటి అని అంటే ఆడవారు కూడా చేస్తున్నారు భరతనాట్యంలో, కానీ మనకి కూచిపూడిలో ఓన్లీ జెంట్స్ చేస్తారు, మేల్ చేస్తారు. అందువల్ల ఇది ఎక్కువ రక్తి కట్టట్లేదు. వాళ్ళే స్త్రీ వేషం వేసుకుని చేయటం వల్ల అంత సౌమ్యంగా అనిపించదు. ఇప్పుడు ఆడపిల్లలకి స్వతహాగా ఒక ఒయ్యారం అనేది ఉంటుంది. ఇది మగవారు ఏం చేస్తారంటే ఆడవేషం వేసుకుని చేయటం వల్ల వాళ్ళు కొంచెం కాన్షియస్గా చెయ్యాలి. ఆ స్త్రీ అయితే ఎలా చేస్తుంది అని ఆలోచించుకుంటూ చేయాలి. అప్పట్లో అవన్నీ ఉండేవి, చేసేవారు. కూచిపూడి వారంతా పెద్దలు, మంచి కళాకారులు ఉన్నారు, అందరూ చేసేవారు. అలా తర్వాత అట్లా గుర్తింపు రావాలి అంటే ఏం చేయాలంటే ఆడవాళ్ళకి కూడా నేర్పాలి అని నాన్నగారి గురువు గారు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన స్త్రీలకి చెప్పడం మొదలెట్టారు. దాని నుంచి మా నాన్నగారు నేర్చుకుని స్త్రీలకి నేర్పుతూ, స్త్రీలు ఆడవేషం వేసేవారు మగవారు అప్పట్లో. మా నాన్నగారు ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ఆడవాళ్ళకి మగవేషం కూడా వేయించి చేయించడం అనేది మా నాన్నగారు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆడవాళ్ళకి ఆదరణ ఎక్కువైంది.
అన్నీ వాళ్ళే చేయటం అయిపోవడంతో మగవారికి కొంచెం క్రమేపీ తగ్గింది అని నా అభిప్రాయం. ఇందులో ఎంతవరకు అనేది తెలీదు. కాకపోతే ఈ కూచిపూడి నాట్యానికి సంబంధించినంత వరకు మగవారు రావడం కొంచెం తక్కువే ఉంటుంది. ఇంకా దాని మీద భక్తి ఉండి స్కూళ్ళల్లో టీచర్స్గా పనిచేస్తూ ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైంగా డాన్స్ నేర్పే వాళ్ళు కూడా బోలెడు మంది ఉన్నారు ఈ ఊళ్ళో ఎక్కడైనా కానీ. కాకపోతే ఎక్కువ మక్కువ చూపించేది ఈ సినీ రంగంలో కానీ, ఈ వెస్ట్రన్ స్టైల్ డాన్స్లు చేయటం కానీ, మిగతా వాటిల్లో ఎక్కువ చూపించేస్తున్నారు. వీటిల్లో తక్కువ అయిపోయింది మగవారు చేయడం. ఈ బాలీవుడ్ డాన్సెస్ కానీ అన్నిటికీ అలాంటి వాటికంతా ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ భరతనాట్యంలో చాలామంది మగవారు చేస్తున్నారు. నిజంగా మనం కదిలించి వెతికి చూస్తే చక్కటి డాన్సర్స్ ఉన్నారండి కూచిపూడిలో, కానీ అందరూ బయటికి రావట్లేదు. అందుకే మగవారు కూడా చేసేవాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది బయటికి రావట్లేదు. కొంతమందికి అభిప్రాయం అంటారా ఉంటుంది, కొంతమందికి ఇదేమీ తిండి పెట్టదు, ఇది కాదు చదువుకోవాలి అనుకునేవాళ్ళు కొంతమంది కష్టపడుతున్నారు, ఉద్యోగం కోసం చూస్తున్నారు. డ్యాన్స్ నేర్చుకుంటే దాని మీద ఉద్యోగం దొరకటం లేదు, అవన్నీ కష్టపడుతున్నారు. అందువల్ల వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే బెటరు అని అనుకుని అట్లా కొంచెం తగ్గించుకుని ఉద్యోగంలోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని పోషించుకోవాలి మగవారు. అలాంటి వాళ్ళందరూ ఈ సమస్యలు బోలెడు ఉంటాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందువల్ల కూడా చేయకపోవచ్చు కొంతమంది. నిజంగా ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా మాకు కూడా తెలియదు కూచిపూడి మేల్ ఓరియంట్ అని చెప్పేసి. నాలాగా చాలా మందికి కూడా తెలిసే ఉండదు. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల తెలుసుకున్నామండి. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్న గుణం ఏంటండి? ఏమీ ఆశించకుండా విద్య నేర్పాలి, అది నేర్చుకున్నాను. అన్నీ అందులో వచ్చేస్తాయి. విద్య నేర్పించాలంటే చాలా కావాలి, దానికి మనం ఎంతో ఆలోచించుకుని ఆ విద్య నేర్పడానికి పూనుకోవాలి. ఏమి ఎదురు చూడొద్దు, నేర్పుకుంటూ వెళ్ళి నీకున్న విద్యని 10 మందికి నేర్పించు అన్న ఆయన నానుడినే నేను కూడా అనుసరిస్తున్నాను ఈ రోజుకి. నిజమేనండి, విద్యని నేర్పించే కొద్దీ పెరుగుతుంది కానీ తరగదు కదా. అంతే. కొత్తగా నాట్యం నేర్చుకునే వారికి మీరు ఏమైనా సందేశం ఇస్తారా? ఇష్టమైతే అక్కడ ఇక్కడ చూసి చేస్తూ ఉంటారు పిల్లలు. అంటే యూట్యూబ్లో ఇప్పుడంతా డాన్స్ చాలా కన్వీనియంట్ అయిపోయింది, అది చూస్తారు. మా పిల్లలు కూడా చేయాలని తల్లిదండ్రులు ఉత్సాహపడతారు, ఆ పిల్లలకు చూపిస్తారు. వాళ్ళు కూడా టీవీల్లో చూసి గంతులు వేసేసి చేసేస్తూ ఉంటారు, నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నిజంగా శాస్త్రీయ నృత్యం ఎలా ఉంటుంది ఆ పద్ధతులు తెలియదు. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అనలేము. అవగాహన లేని తల్లిదండ్రులు, వాళ్ళని అనలేము. వాళ్ళు ఏం చేయాలంటే ఈ కళల్ని ఆరాధించాలి, వాళ్ళు తెలుసుకోవాలి. ఎక్కడైనా ఉంటే పిల్లలకి ఈ కళలు నేర్పించడానికి తీసుకెళ్ళాలి. ఎలాంటి ఆడిటోరియంస్ ఉన్నాయి ఈ మనకి హైదరాబాద్కి చూసుకుంటే శిల్పారామం ఉంది, రవీంద్ర భారతి ఉంది, చాలా వేదికలు ఉన్నాయి. అక్కడ చాలా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతుంటాయి, నృత్య కార్యక్రమాలు. అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లల్ని. తీసుకెళ్తే వాళ్ళు చూసి మనం ఇలా నేర్చుకోవాలి అనేది వస్తుంది. తద్వారా శ్రద్ధ, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చేయడానికి నేర్చుకోవడానికి వస్తారు. సో అది నేర్చుకుంటే దానికని మనసు పెట్టి నేర్చుకోవాలి. చదువులతో పాటు ఈ కళలు కూడా నేర్చుకుంటూ ఉంటే అన్ని రకాలుగా మనకి ఒక అణుకువ, ఒక మర్యాద, అన్నీ శ్రద్ధ, భక్తి, కమిట్మెంట్, వాట్ నాట్ అన్నీ వస్తాయి కళలు నేర్చుకోవటం వల్ల. ఇవన్నీ పిల్లలకి అలవడతాయి. చదువుతో పాటు ఒక్క చదువు ఉంటే సరిపోదు. అందుకని పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా నేను పిల్లల్ని ప్రోత్సహించాలి, అట్లాగా కళల వైపు తీసుకెళ్ళాలి. అప్పుడు ఈ కళలు నిలుస్తాయి, అప్పుడు చాలా అందరూ నేర్చుకోగలుగుతారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారండి? ఫార్మల్గా స్కూల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఇంచుమించుగా 150 నుంచి 200 దాకా చేసి ఉండొచ్చు. మీరు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు? నేను ఇవ్వలేదండి, నేను ఎక్కువ మా పిల్లలే చేస్తారు. నేను అసలు డాన్స్ చేయలేదు. చిన్నప్పుడు అంటే నాన్నగారు స్కూల్లో అందరితో పాటు కలిసి చేయడమే, పిల్లలతో పాటు. అంటే నాన్నగారు ప్రోత్సహించడానికి భయపడేవారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో ఒప్పుకుంటారో లేదో అన్న ఒక చిన్న భయం ఉంటుంది కదా. అందువల్ల ఆ భయంతో ఆడపిల్లలు మళ్ళీ ఎంత కష్టపడతారో. ఆయన చాలా కష్టపడి ఈ రంగంలోకి వచ్చారు. కాలినడకన కూచిపూడి గ్రామం నుంచి చెన్నైకి వెళ్ళారు నాన్నగారు. ఆయన 18వ ఏట. నడిచి వెళ్ళటం సామాన్య విషయం అండి, ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి అలా వెళ్ళి ఆయన చాలా కష్టపడి అడుగడుగున ప్రతిరోజు తిండి లేక నీళ్లు తాగి బతికి డాన్స్ నిలపాలన్న పట్టుదలతో ఆయన వెళ్ళారు. కష్టపడి ఆయన సాధించారు. ఆయనకి 60-70 ఏళ్ళు పట్టింది ఒక స్థాయికి రావడానికి. మరి ఆయన్ని చూసి మనం ఎంత నేర్చుకోవాలి?
అందుకని ఇందులో ఏం చెప్పమంటారు ఇట్లా ఉంటే. అందువల్ల చాలా కష్టం ఇవన్నీ. మీకు అంటే నాన్నగారు శిష్యులను చూసి నేను కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని మీకు చాలా ఆశగా ఉండేది కదా, సో ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేకపోయామని బాధ ఉంటుంది కదండి. అంటే ఇచ్చాను, కూచిపూడిలో కంటే కూడా నేను భరతనాట్యంలో ఇచ్చాను. నేను మా వివాహం అయ్యాక ఒక 4 ఏళ్ల తర్వాత మా వారు చార్టెడ్ అకౌంటెంట్, ఆయన ఉద్యోగరీత్యా మస్కట్ వెళ్ళాము. ఆ మస్కట్ వెళ్ళినప్పుడు అక్కడ తమిళియన్స్ తోటి, తమిళ్ అసోసియేషన్ తోటి మెంబర్ అయ్యాను నేను. అక్కడ వాళ్ళు భరతనాట్యం వాళ్ళు కదా, వాళ్ళ ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొని హీరో రోల్స్ వేసేదాన్ని వాళ్ళ డ్యాన్స్ డ్రామాల్లో. నా హైట్ వల్ల నాకు అన్ని హీరో రోల్స్ ఇచ్చేవారు. అట్లా నేను హీరో రోల్స్ చేసేదాన్ని భరతనాట్యంలో. అట్లా నా రంగప్రవేశం అయింది అక్కడ. కూచిపూడిలో చేయలేదు కానీ భరతనాట్యంలో చేశాను. కాకపోతే చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో చాలామందికి తెలుస్తుంది కదా, వెంపటి చిన్న సత్యం గారు అమ్మాయి అని. ఆ స్కూల్లో యాన్యువల్ డే అది వస్తే డాన్స్ చేయడానికి పిలిచేవారు. మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఇష్టం ఉండేని పంపిస్తే అలవాటు అయిపోతుంది, ఎడిక్ట్ అయిపోతామని భయం మా నాన్నగారికి. అందువల్ల డాన్స్ రాదని చెప్పను అని అనేవారు. కానీ నాన్నగారి మాట సరే సరే అని చెప్పి మా నాన్నగారి శిష్యులు ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ మా కాంపౌండ్లోనే, మా ఇంట్లోనే చుట్టూరా కాటేజెస్ ఉండేవి. అక్కడ ఉండేవారు నాన్నగారి శిష్యులు. అందులో సీనియర్ ఆవిడ సీతాకుమారి గారని ఉండేవారు. మేమంతా సీతక్క అని పిలుస్తాం. ఆవిడ నాన్నగారికి అసిస్ట్ చేసి నేర్చుకుని నాన్నగారి దగ్గర అసిస్టెంట్గా ఉండి అక్కడ టీచర్గా పనిచేసి మాకు థియరీ చెప్పేవారు క్లాస్లో పిల్లలకి. అట్లా ఆవిడ సహాయంతో ఆవిడ డ్రెస్ తీసుకుని ఆవిడ నాకు మేకప్ చేసి సాంగ్ ఇచ్చి నాన్నగారికి తెలియకుండా స్కూల్కి పంపించి అక్కడికి వెళ్ళి ఏదో చిన్న ప్రదర్శన చేసేదాన్ని. అట్లా చేశాను. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మస్కట్ వెళ్ళి అక్కడ చేశాను భరతనాట్యంలో. అదే చేయడం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా టీచింగ్లోనే ఉండిపోయాను. చేస్తే మనం ఒక్కరమే ఆనందిస్తాం, ఫిజికల్గా కానీ మా ఇన్నర్గా కానీ మనకే ఆనందం. నేర్పిస్తే నేను 10 మందిలో ఆనందం చూడగలను అని అనిపించింది. సో నాన్నగారి బాణి, ఆ నాన్నగారి దారిని నేను కూడా ఎన్నుకున్నాను అనమాట, నేర్పించాలి అని. అట్లా అప్పటి నుంచి ఇంకా నేర్పించడంలోనే ఉన్నాను, చేయడం అనేది చేయట్లేదు, తక్కువ. చాలా మంచి డిసిషన్ అండి. అందరికీ నేర్పించడం, మనం నేర్చుకోవడం అనేది ఒక ఎత్తు అయితే అందరికీ నేర్పించడం అనే ఒక ఉద్దేశం ఉంచేసారు, అది చాలా గ్రేట్ అండి. అంటే నేర్చుకోవడం, ఇప్పుడు చేసామనుకోండి ఎంత ఒక వయసు వచ్చాక ఎగరలేం కదా, చేయలేం. అదే కూర్చొని నేర్పిస్తున్నాం అనుకోండి, శక్తి తగ్గిపోయేదాకా కూడా చెప్పుకోవచ్చు. 70 ఏళ్ల వరకన్నా చెప్పుకోవచ్చు, 75 ఏళ్ళన్నా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా పొడిగిస్తుంది కదా జీవితం. నేర్పించి ఆ ఫీల్డ్లో ఇంకా ఉండగలుగుతున్నాం. అదే చెయ్యాలి అని అనుకుంటే ఒక స్థాయి, ఒక వయసు తర్వాత చేయలేం. ఫ్యాక్ట్ కదా అది. ఫిజికల్గా మైండ్ రన్ అవుతుంది, యంగ్గా ఉంటుంది ఎప్పుడు, కానీ ఫిజికల్గా వల్ల కాదు కదా, ఎవరం చేయలేం. అందువల్ల ఇదైతే ఎక్కువ కాలం ఉంటామని ఒక చిన్న ఆశ. మీరు నాట్యం మాత్రమే కాకుండా వీణ కూడా చక్కగా ప్లే చేస్తారని మేము విన్నాము. అంటే అది ఎక్కడ నేర్చుకున్నారు, దాని గురించి కూడా చెప్పండి కొంచెం. వీణ నేను చిన్నప్పటి నుంచి చెన్నైలోనే నేర్చుకున్నాను. మా నాన్నగారి దగ్గర పాత్రయని సంగీతరావు గారని గురువుగారు, నాన్నగారు బ్యాలేజ్లో అంతా కూడా వీణ వాయిస్తారు. మా నాన్నగారి స్కూల్లో సంగీతం నేర్పేవారు ఆయన దగ్గరే వీణ నేర్చుకున్నాను. అది కూడా చాలా ఇర్రెగ్యులర్గా నేర్చుకున్నాను. అసలు ప్రారంభం చేసింది సరళి స్వరాలు, సరిగమలు అంతా ఆయన దగ్గరే, నాన్నగారి దగ్గర వాయించేవారు ఆయన సంగీతం. ఆయన పేరే సంగీతరావు గారు, సంగీతం నేర్పారు. ఆయన పిల్లలకి నేర్పుతున్నప్పుడు మేము కూడా కూర్చుని అందరితో పాటు పాటలు పాడేవాళ్ళం. ఆ తర్వాత ఖాళీ ఉన్న టైంలో ఆయన నాకు ఒక అరగంట చెప్పేవారు. చెప్పాక మళ్ళీ 3 నెలలకి మళ్ళీ నెక్స్ట్ లెసన్. అలా ఉండేది, చాలా అడపాదడపా ఉండేది. ఎందుకంటే ఆయనకి ఖాళీ ఉండేది కాదు. నాన్నగారితో ప్రోగ్రామ్స్కి వెళ్ళడం వల్ల. అదే వీణలు, మా ఇంట్లో వరుస వీణలు ఉంటాయి. అట్లా అవి ఏ వీణ కావాలంటే అది తీసుకుని వాయించుకునేదాన్ని. అట్లా నేను వాయిస్తుంటే చూసి మా నాన్నగారు, అమ్మాయికి శ్రద్ధగా ఉంది, ఇందులో నేర్చుకుంటుంది అని చెప్పి డిప్లొమా కోర్స్కి జాయిన్ చేశారు. వీణ వెళ్ళి ప్రైవేట్గా డిప్లొమా కోర్స్కి చేరాను. అలా వీణ నేర్చుకున్నాను. అది అయిన తర్వాత ఈ మధ్యలో చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జామ్స్ అన్నీ రాసాను, వీణ ఎగ్జామ్స్ అన్నీ రాశాను. ఆ తర్వాత BA మ్యూజిక్ చేశాను చెన్నై యూనివర్సిటీలో. అది అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. వచ్చిన తర్వాత విద్యని వదులుకోకూడదు అని, నేర్పటం అంటే మనంగా ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం బద్ధకం, కొంచెం ఫ్యామిలీ అని వచ్చేసాక బాబు చేతిలో ఉండి కుదిరేది కాదు. అందుకని విద్య మర్చిపోకుండా ఉండటం కోసం ఒక 4-5 పిల్లల్ని
సేకరించి వాళ్ళకి చెప్తుండే నా పాఠాలని మర్చిపోకూడదు అని. 400 పాఠాలు నేర్చుకున్నాను వీణలో. అవన్నీ మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేర్పుతుంటే మనం ఫామ్లో ఉంటాము. డాన్స్ కూడా అంతే కదా, మనం చెప్తూ ఉంటే నేను చేయకపోయినా ఇలా చూసి అబ్జర్వేషన్లో నేను నేర్చుకున్నాను కాబట్టి పిల్లలు చేస్తుంటే నేను కూడా చేసేస్తూ ఉంటాను వాళ్ళతో పాటు మానసికంగా. అట్లా అలవాటైపోయింది నాకు. సో వీణ నేను నేర్చుకున్న విద్యని వదలకూడదు అన్న ఉద్దేశంతో ఒక 4గురికి తీసుకుని నేర్పి అలా కొంతకాలం చెప్పాను. తర్వాత ఏమైందంటే ఇంకా డాన్స్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి డాన్స్ ఉండటం వల్ల, ఎక్కువ ఇందులోనే ఉండటం వల్ల ఇంకా పిల్లలు ఎక్కువ నేర్చుకోవడం, ఒక లెవెల్కి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మనం కూడా ఫోకస్ చేయాలి. పిల్లలకి ఇంకా అవగాహన చెప్పాలి, ఇంకా ఎక్కువ పోర్షన్స్ చెప్పాలి. దానికి నేను వర్క్ చేయాలి, దాని మీద చేస్తే కానీ నాకు పుడుతూనే నాలెడ్జ్ రాదు కదా. నేను కూడా దానికోసం వర్క్ చేయాలి, హోంవర్క్ చేసుకోవాలి, పిల్లలకి ఎలా చెప్పాలి, ఆ టెక్నిక్స్ అన్నీ తెలుసుకోవాలి. నాన్నగారు చెప్పినవి నేను ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా నేను ఎలా మలుచుకోవాలి ఇవన్నీ ఆలోచించుకుని మార్నింగ్ అంతా ఇలా ప్లాన్ చేసి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి చెప్పడానికి రెడీ అయిపోయేదాన్ని. ఇలా దీని మీద ఫోకస్ చేయాలంటే రెండిట్లోనూ నడవలేం. 2 విద్యలు వచ్చాయి, అది మా అదృష్టం. కానీ రెండిట్లో ఈక్వల్గా నడవటం మటుకు చాలా కష్టం. ఒకటి చేయడానికే జీవితకాలం సరిపోదు, రెండిట్లో చేయడానికి ఇంతకంటే మహానుభావులు అంతా ఉన్నారు, వాళ్ళకంటే మనం ఎక్కువ. అందుకని సరేలే ఇది చేద్దాం అని కొంత ప్రస్తుతం టీచింగ్ అయితే వీణ ఆపేశాను, ఓన్లీ డాన్స్లో పెట్టుకున్నాను. అట్లా నా వీణ ప్రస్తుతం పక్కకి వెళ్ళింది కొంతకాలం. మరి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు? లేదు, మా పిల్లలు అంటూ ఉంటారు, అమ్మ వాయించు వాయించు అని మా అబ్బాయి అంటూ ఉంటాడు. మా అమ్మాయి కూడా ఒక్కసారి వాయించు, విజయదశమి మొదలెట్టు, దసరా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. చేస్తాను అలాగే అయిపోతూ ఉంటుంది, పోస్ట్పోన్ చేసుకుంటూ అవుతుంది. ఇదిగో ఇవాళ వాయించాలని. నా స్టూడెంట్స్లో కూడా నేర్చుకున్న అమ్మాయి ఉంది నా దగ్గర, డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి వీణ కూడా నేర్చుకుంది. అమ్మాయి కూడా చాలా సంవత్సరాలు నేర్చుకుని పాటల దాకా వచ్చింది. నాకు ఇదిగో ఈ రెండిట్లో కాలు పెట్టలేక అది ఆపేసుకోవాల్సి వచ్చింది. అమ్మాయి ఇప్పటికీ అడుగుతూ ఉంటుంది, నేను మీ దగ్గర కంటిన్యూ చేస్తాను. రెండిట్లోనూ చెప్పటం అవ్వట్లేదు, అందుకని ఒకటే. మేము ఒకటి విన్నాం, మీరు ఒక ట్రస్ట్ కూడా నడిపిస్తున్నారు అని చెప్పి, మరి దాని గురించి చెప్పగలరా? నేను ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టాను. అది పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాన్నగారి కొరియోగ్రఫీస్ని కానీ, మా తమ్ముడు వెంపటి రవిశంకర్, కళారత్న వెంపటి రవిశంకర్, మా కుటుంబంలో అందరూ డాన్స్ వచ్చిన వాళ్ళే. అందులో మా తమ్ముడు వెంపటి రవిశంకర్, మా నాన్నగారి అసలైన వారసత్వం తీసుకున్నవాడంటే మా తమ్ముడు వెంపటి రవిశంకర్. ఆయన ఇప్పుడు లేరు. ఆయన కొరియోగ్రఫీస్ కూడా చాలా బాగా చేసి, చాలా అద్భుతమైన డాన్సర్ మా తమ్ముడు. చాలా బాగా పాడతాడు, కొరియోగ్రఫీ చేస్తాడు, పాట అన్నీ చేస్తాడు. మా నాన్నగారి తర్వాత మా ఇంట్లో అంత టాలెంటెడ్ పర్సన్ మా తమ్ముడు. నాకు మా తమ్ముడు కూడా వయసుకు తమ్ముడే, కానీ మా నాన్నగారి తర్వాత నాకు గురువు లాంటి వాడు మా తమ్ముడు. ఏదన్నా సలహా తమ్ముడిని అడిగి తెలుసుకునేదాన్ని. వాళ్ళిద్దరి కొరియోగ్రఫీస్ని తీసుకుని మా నాన్నగారి శిష్యుల్ని కూడా, పాత శిష్యులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తున్నాను. నాన్నగారి బ్యాలేస్ కానీ, తమ్ముడు కొరియోగ్రఫీస్ కానీ, నాన్నగారి శిష్యుల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ, దాంతోపాటు ఇతర మన ఇండియన్ ఆర్ట్స్ ఉన్నాయి, ఇంకా వేరే డాన్స్ ఫామ్స్ ఉన్నాయి కదా, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, అన్ని డాన్స్ ఫామ్స్ని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్యక్రమం, ఈ ట్రస్ట్ కార్యక్రమం చేయాలంటే దానికి ఒక టైటిల్ పెట్టుకొని, సాధన అనే ఒక టైటిల్ పెట్టి డాన్స్ ప్రోగ్రామ్ చేస్తాం సంవత్సరానికి ఒకసారి. దాంట్లో ఇవన్నీ చేస్తాం అన్నమాట. అప్పుడు ఒక పేద కళాకారులను తీసుకొచ్చి సత్కారం చేసి వాళ్ళకు ఎంతో కొంత పారితోషికం ఇవ్వటం, కళాసేవ చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి నాన్నగారు చేసేవారు. అది నా చిన్నప్పుడు చూశాను, అందుకని నేను కూడా అది చేయాలి అని నా కోరిక ఉండేది. ఇది ఎలా చేయాలి అనేది నాకు ఐడియా లేకపోయింది. మా వారే నాకు ఐడియా ఇచ్చారు, ఇట్లా చేయాలి అని. నువ్వు చేయాలనుకున్నది ఈ రకంగా చెయ్యి, చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చేయొచ్చు అని చెప్పి మా వారు నాకు ఇచ్చిన సలహా మేరకు నేను ఇవన్నీ చేస్తూ, ఈ డాన్స్ బ్యాలేస్తో పాటు నాన్నగారివి ఒక బ్యాలే చేయటం, ఒక పాత స్టూడెంట్స్ తోటి తీసుకొచ్చి చేయడం, అట్లాగే వేరే డాన్స్ ఫామ్స్ని కూడా పెట్టి ఒక ప్రదర్శన, ఒక అరగంట సేపు వేరే భరతనాట్యం వాళ్ళని కానీ, కథక్ వాళ్ళని కానీ, మోహిని అట్టం వాళ్ళని కానీ అలా పెట్టడం వల్ల, ఇప్పుడు మన డాన్స్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు మన 10 మందిని పిల్లల్ని తీసుకెళ్తే ఈ 10 మంది తాలూకు పేరెంట్స్ వచ్చే కూర్చుంటారు.
అదే మనం వేరే డాన్స్ ఫామ్ కూడా తీసుకొస్తే, భరతనాట్యం వాళ్ళని తీసుకొస్తే, భరతనాట్యం తాలూకా డాన్సర్స్ తాలూకా వాళ్ళందరూ కూడా వస్తారు. మనకి ఇంకొంతమంది ఆడియన్స్ వస్తారా? ఇప్పుడు ఆడియన్స్ కరువు అయిపోయారు. ఎలా మనం కళల్ని ఆదరించకపోతే అవతల వాళ్ళు కూడా మనల్ని ఆదరించరు కదా. అది అనుకుని మనం అంతా ఒక ఫ్యామిలీ లాగా, ఒక కుటుంబంగా అన్ని కళల వాళ్ళు, అన్ని డాన్స్ ఫామ్స్ వాళ్ళు, భారతీయ నృత్య రీతులన్నీ కూడా ఒక కుటుంబానికి చెందినవి అన్న భావం చూపించడానికి ఇతర డాన్స్ ఫామ్స్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి చేయించటం, ఇవి ముఖ్య ఉద్దేశం. అట్లా ఇలా చేయాలనుకుని మొదలుపెట్టాము ట్రస్ట్. పేద కళాకారులకి ఉచితంగా చెప్పటం మా క్లాసెస్లో, అలా కొంతమందిని అలా తీసుకుని, ఎలా ఉన్నా సరే నాట్యం మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు డబ్బులు కూడా కట్టక్కర్లేదు. ఇష్టం ఉందా, వాళ్ళు కట్టుకోలేరా డబ్బులు, పర్వాలేదు, అదే శ్రద్ధతోటి మేము నేర్పిస్తాం. అలాగే నాకు సహకరిస్తారు మా స్టూడెంట్స్ కూడా, చాలా కోఆపరేటివ్ తోటి ఉంటారు మా పిల్లలు కూడా. ఇప్పుడు నాన్నగారి కళని మీరు వారసురాలుగా మీరు ఇప్పుడు తీసుకొచ్చారు దాన్ని, మరి మీ వారసురాలు? అట్లాగంటూ ఎవరు లేరు. ప్రస్తుతం మా స్టూడెంట్స్ మీద ఆధారపడి ఉన్నాను. వాళ్ళకే అన్నీ నేర్పిస్తున్నాను, చెప్తున్నాను. వాళ్ళు నేర్చుకుంటున్నారు, చూస్తున్నారు. మేము పడే కష్టాలన్నీ, మా నాన్నగారు పడ్డ కష్టాలు అవన్నీ చెప్తూ ఉంటాను. ఇలా చేస్తే ఇన్నేళ్ళు పట్టింది వాళ్ళు చేయడానికి, మనం అది చూసి నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నన్ను చూసి మీరు నేర్చుకుంటున్నారు, మీరు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది సైకిల్ నడవాలి, ఒకళ్ళతో ఆగిపోకూడదు. ఇది వారసత్వం అంటే కుటుంబీకులే కాకపోవచ్చు కదా, శిష్యులలో కూడా అవ్వచ్చు. నిజానికి మా నాన్నగారి నుంచి ఆయన శిష్యులు వేలల్లో ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఎంతోమంది వారసులు ఉన్నారు, చాలామంది ఉన్నారు నాన్నగారికి. అలా చెప్పాలంటే నేను కూడా అదే కోవకి చెందిందాన్ని. కూతురునైనా కూడా ఆయన శిష్యుల్లో ఒకరిగా, నేను కూడా నా శిష్యుల్ని, అంటే ఆయన ప్రశిష్యులు అన్నమాట వీళ్ళంతా. వీళ్ళందరినీ కూడా నేను కూడా ఎంకరేజ్ చేస్తున్న, ఆ మార్గంలో తీసుకెళ్దాం, ఒకళ్ళన్నా తయారవుతారా అని ప్రయత్నం అయితే ఉన్నది. శ్రద్ధ అయితే చూపిస్తున్నారు పిల్లలు. భగవంతుడికి ఎరుక ఏం జరుగుతుందో భవిష్యత్తులో. మీకు ఎప్పుడన్నా శాస్త్రీయ నృత్యం అంతరించిపోతుందేమో, తగ్గిపోతుందేమో అన్న భయం మీకు ఎప్పుడన్నా కలిగిందా? ఆ భయం ఎప్పుడు లేదండి నాకు. ఎందుకంటే జరుగుతుంది. నాన్నగారు 2012లో వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత ఈ రోజు వరకు కూడా నాన్నగారి పేరు ఉచ్చరిస్తూనే ఉన్నారు అందరూ. ఆయన పేరు చెప్పుకుని ఎంతోమంది కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆయన వర్ధంతికి కానీ, జయంతికి కానీ, వరల్డ్ డాన్స్ డే అని కానీ, ఏదైనా సరే నాన్నగారి పేరు తీసుకొస్తారు. ఇప్పటికే ఆయన జీవించే ఉన్నారని, ఇలా కళాభిమానం ఉన్నంతకాలం ఇది నడుస్తూనే ఉంటుంది. దీనికి ఎండ్ అనేది ఉండదు, అంతం అనేది లేదు. నా గట్టి నమ్మకం అది. మీరు ఈ రంగంలోకి ప్రవేశించేటప్పుడు ఏమన్నా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? ఒడిదుడుకులు అంటే మొదటగా అయితే తెలియదు, కానీ నాన్నగారు ఆయన పడ్డ కష్టాలు చెప్పేవారు, ఇలా ఉంటుంది అని. సో ఒక ఐడియా ఉన్నది, ఆయన అంత గొప్ప మనిషికే ఇంత అవస్థలు ఉంటే మనం ఏ పాటికి. సో మనం ఆయనలాగానే ఫాలో అవుదాం, కష్టపడదాం, చేద్దాం. మంచిగా వెళ్తుంటే అదే మనకి దారి చూపిస్తుంది. మనమేమీ వేరేగా వెళ్లకుండా మంచి సదుద్దేశంతో చేస్తుంటే ప్రతిఫలం ఆశించకుండా చేస్తే అదే దక్కుతుంది అని ఒక నమ్మకం. అందుకని అలా చేస్తూనే వెళ్తున్నాం. నాన్నగారు పడ్డ కష్టాలు చెప్పారు కాబట్టి ఒక ఐడియాతోటి మనం కూడా ఇలా చేస్తే కష్టాలు ఉంటాయి కాబట్టి ఇలా మలుచుకోవచ్చు అని ఒక దారి చూపించారు ఆయన. సో అది చేసుకుంటూ వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా పిల్లలకి నేర్పించిన వాళ్ళ చేత ప్రదర్శనలు ఇప్పించాలి, లేకపోతే ఆ కళకి అర్థం ఉండదు. నలుగురికి చూపించాలన్న పిల్లలకి ఆసక్తి ఉంటుంది. మనం అలా చేయాలంటే ముందు ప్లాట్ఫామ్ కావాలి. ఏ ఆర్టిస్ట్ కన్నా, ఏ కళాకారులకన్నా చేయడానికి ఒక స్టేజ్ కావాలి. అది దొరకటం చాలా కష్టం. అప్పుడు నేను నేర్పించిన తర్వాత ప్రదర్శించడానికి చాలా కష్టాలు పడ్డాను. వెతికేదాన్ని, ఎక్కడికి వెళ్ళి పిల్లల చేత ప్రదర్శింప చేయాలి అన్న ఒక భయం ఉండేది. అలా వెతికేదాన్ని. సో మొదట ఏమైనా సరే భగవంతుడిని అడుగుదామని చెప్పి దేవాలయాలకు వెళ్ళాను ఫస్ట్. సో అట్లాగా అలా మొదలుపెట్టి దేవాలయాల నుంచి మా ప్రదర్శనలు ప్రారంభమైనాయి పిల్లలకి. అట్లా చేసుకుంటూ కొంచెంగా అన్ని దేవాలయాల్లో చేసుకుంటూ అలా మాకు ఒకళ్ళిద్దరు కాకపోయినా కొంతమంది మాకు సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కళింగ కల్చరల్ ట్రస్ట్ అని ఉన్నారు, జగన్నాథ్ టెంపుల్ ఉన్న జూబ్లీ హిల్స్లో. వాళ్ళు చాలా సాయం చేశారు. వాళ్ళు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. వాళ్ళది చారిటబుల్ ట్రస్టే, కానీ వాళ్ళు మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. ప్రోగ్రామ్స్ ఎవ్రీ దసరాకి మాకు వచ్చేవి. మాకు పిల్లల్ని తొందరగా సంవత్సరం అయ్యేసరికి, ఆ దసరా వచ్చేసరికి ఒక స్టేజ్ దొరికింది, వెళ్ళి చేయాలి అన్న ఒక ఇది ఉండేది. పిల్లలు కూడా అట్లా డెవలప్ చేసుకున్నారు.
అలాగా అంచెలంచెలుగా మెల్లిగా ఆ నోట తెలిసి చిన్న చితక స్టేజ్ల మీద పర్ఫార్మెన్సెస్ ఇవ్వటం. మా తమ్ముడు కూడా ఒకసారి పిల్లల్ని తీసుకుని మలేషియా తీసుకెళ్ళటం. మలేషియా కూడా వెళ్ళొచ్చారు, నేను వెళ్ళలేదు, మా శిష్యులు వెళ్ళొచ్చారు. నాకు చాలా గర్వం అనిపిస్తుంది. అక్కడ దాకా కూడా వెళ్ళి పిల్లలు మా నాన్నగారి బ్యాలేస్ని మా తమ్ముడు ప్రదర్శిస్తే అందులో వీళ్ళు కూడా పాత్రలు వేశారు. అక్కడికి కూడా వెళ్ళి చేసి వచ్చారు. చెయ్యాలి అనుకుంటే పట్టుదల ఉంటే సాధించవచ్చు, దొరకటం అయితే చాలా కష్టం. ఇప్పటి రోజుల్లో వేదికలు దొరకకపోతే కష్టం. నిజంగా అండి, మీరు చెప్పినట్లు చాలామందికి కళలు నేర్చుకోవాలని ఉంటుంది, కానీ తగిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వారికి. అటువంటి వారికి నిజంగా మీరు ఒక మంచి ట్రస్ట్ అయితే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో సేవలు చేస్తూ ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని వనితా టీవీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మాకు ఈ సదావకాశం ఇచ్చిన వనితా టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. నాట్యమే ప్రాణంగా భావించే ఎంతో మంది శిష్యులను తయారు చేస్తున్నానని, ఇంకా తయారు చేస్తూనే ఉంటానని అంటున్నారు భారతీపుర సుందరి గారు. ఇది ఈరోజు నింగి నేల నాదేలో ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.